ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార లీడ్గా డైరెక్టర్ అనిల్ రావిపూడి తీస్తున్న భారీ సినిమా కోసం మినిమం గ్యారంటీ కామెడీ ఎమోషన్ మిక్స్కి ఫ్యాన్స్ ఇప్పటికే రెడీగా ఉన్నారు. ప్రస్తుతం మెగా 157 అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. కానీ ఇంకా టైటిల్పై క్లారిటీ రాలేదు. తాజాగా టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు అనిల్ రావిపూడి సినిమా ప్రమోషన్స్ కోసం పెద్ద ప్లానే వేశారని, అంచెలంచెలుగా ప్రమోట్ చేసేందుకు ఏర్పాట్లు చేశారని అంటున్నారు. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22 నుంచి ప్రమోషన్స్ భారీగా ప్రారంభించాలని అనిల్ రావిపూడి ఫిక్స్ చేశారని తెలిసింది. అదే రోజు టైటిల్తో పాటు ఫస్ట్ గ్లింప్స్ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఈ సినిమా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్పై ఆధారంగా ఉంటుందని చెప్పారు. 70% కామెడీ, 30% ఎమోషనల్ డ్రామా ఉంటుందని, చిరంజీవిని ఇటీవల కాలంలో ఎవరు చూపించని కొత్త లుక్లో ప్రజెంట్ చేస్తున్నామని చెప్పారు. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వాళ్ళు గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు స్టైల్ ఎంటర్టైన్మెంట్ని వీరిద్దరి కాంబో నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా రఫాడించేద్దాం అనే టైటిల్ను ఖరారు చేస్తారా అని అనిపిస్తోంది. ఎందుకంటే ఈ పదాన్ని సినిమా టీం తరచు ప్రచారంలో ఉపయోగిస్తుండడాన్ని చూస్తుంటే ఇదే టైటిల్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. పైగా చిరుకి ఇది పేటెంట్ లాంటి టైటిల్ కూడా. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలోని చేసిన రోల్నే ఈ సినిమాలో కొనసాగించబోతున్నట్టు టాక్. 2 సినిమాలను కలుపుతూ కొన్ని కీలక సీన్లు ఉండబోతున్నాయని సమాచారం. ఈ మూవీని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రచారాన్ని 3.5 నెలల ముందే మొదలుపెట్టి అంచనాలను మరో లెవెల్కు తీసుకెళ్లాలని అనిల్ రావిపూడి టీం భావిస్తోంది. మెగాస్టార్ మాస్ మ్యూజిక్తో, అనిల్ ఘట్తో ఈ సినిమా ఇంకెన్ని సర్ప్రైజులు ఇవ్వబోతుందో వేచి చూడాల్సిందే.